నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ సత్యనారాయణ మూర్తి ముల్లపూడి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. నమస్కారం మా పడిగమారి గారు. నండూరి గారు ప్రతి ఒక్కరూ కూడా ఇంట్లో శివలింగం పెట్టుకుని చక్కగా శివుణ్ణి ఆరాధించుకోమని చెప్తారండి. అది కూడా ప్రదోష సమయంలో శివలింగాన్ని అభిషేకం చేస్తే కనుక అసలు ఈశ్వరుడు ఇబ్బంది అంటూ ఏది ఉండదు అని ఆయన చెప్తారు. కానీ చాలా మంది భయపడేది ఏంటంటే ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా, ఒకటి ఒకవేళ పెడితే డైలీ అభిషేకాలు చేయాలి, అలా వదిలేయకూడదు అంటారు. కాబట్టి డైలీ అభిషేకాలు చేయాలి అంటే రోజు కుదరకపోవచ్చు, కుదరకపోతే దాని వల్ల ఏమన్నా చెడు ఫలితాలు వస్తాయా అనేది చాలా మంది భయపడుతూ ఉంటారు. నిజంగానే ఒకవేళ డైలీ అభిషేకం చేయలేదనుకోండి, అదేమన్నా మనకి చెడు జరుగుతుందా అంటే మీరు ఏం చెప్తారండి? నండూరి వారు మహాసరస్వతి పుత్రుడు కాబట్టి ఆయన పెట్టుకోవచ్చు అంటే పెట్టుకోవచ్చు అంతే. అంతే. అయితే ఇక్కడ ఏమిటంటే ఈ డౌట్ ఇప్పటి నుంచి కాదు, అనాది కాలం నుంచి అవునండి, ఉంది. ఎప్పటి నుంచో ఉంది. అయితే శివలింగం వేరు, మిగతా దేవుళ్ళ విగ్రహాలు వేరు కాదు. శ్రీ మహావిష్ణువు విగ్రహం పెట్టుకుంటారు, అప్పుడు భయం రాదు వీళ్ళకి. ఎందుకు ఈశ్వరుడి ఫోటో కూడా పెట్టుకుంటాం, భయం ఉండదు. పెట్టుకుంటారు. కానీ కానీ లింగాకారంలో పెట్టుకోవాలంటేనే భయం. భయపడతారు. అవును. అక్కడ ఎందువలన ఈ భయము అలా వచ్చేసిందంటే, నా చిన్నప్పుడు నాకు ఒక తెలిసిన ఆయన, మా చిన్నాన్నగారి ఫ్రెండ్ ఎస్విఎస్ ప్రసాద్ చీఫ్ సెక్రటరీ గారు చేస్తున్నారు కదా, ఆయన వాళ్ళ ఫ్రెండ్ నీలకంఠం అని ఉండేవాడు. పెద్ద పెద్ద శివలింగాలు పెట్టి కూర్చేసేవాడు. ఆయన స్టార్ బాగోగా ఆయన డౌన్ఫాల్ అయితే, అమ్మో ఈ శివలింగం వల్లే అయిపోయిందని ఇది వేరే వాళ్ళకి ఇచ్చేసేవాడు. అట్లా నేను చాలా మందిని చూశాను. మళ్ళీ వాళ్ళ స్టార్ బాగున్నప్పుడు ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఈశ్వరుడు ఎప్పుడు కూడా సంపదనిస్తాడు, నాకు సంపద దేవుడు ఇచ్చేసాడు అనేవాడు, శివుడు ఇచ్చేసాడు అనేవాడు. ఇవన్నీ కూడా జ్ఞానం సరిగ్గా లేకపోవడం వల్ల మిస్అండర్స్టాండింగ్ అండ్ మిస్కన్సెప్షన్. కాన్సెప్ట్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి. శివుడు వేరు శివలింగం వేరు కాదు, రెండు ఒకటే. మనం వేరు, మన ఫోటో వేరే ఒకటి అవుతుందా? అలాగే శివాయ విష్ణు రూపాయ అన్నాం, శివుడే విష్ణువు, విష్ణువే శివుడు. విష్ణోస్య హృదయం శివ, శివస్య హృదయం విష్ణు. శివుని హృదయంలో విష్ణు ఉంటాడు, విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు. కాబట్టి ఈ విగ్రహము ఆ విగ్రహము అని కాదు, శుభ్రంగా ఏ విగ్రహమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు, పూజా మందిరంలో పెట్టుకోవచ్చు. దానికి ఒక సైజు ఆగమశాస్త్రం చెప్తుంది, వేదాలు చెప్తున్నాయి. అంగుష్ట ప్రమాణం ఇంత బొటన వేలు కంటే చిన్నది అన్ని ఇంట్లో పెట్టుకోవచ్చు. పెట్టుకుని పెట్టుకుని షో కేసులో బొమ్మల్లాగా పెట్టుకుంటే ఏం ఉపయోగం? కాబట్టి దానికి పూజ చేయాలి. అంటే మనం ఒక పుస్తకం కొనుక్కుంటాం. ఇప్పుడు నేనేం చేసేవాడిని అంటే, చిన్నప్పుడు మ్యాథమెటిక్స్ 10th నాకే ఫస్ట్ ర్యాంక్ రావాలని ఎంతమంది పబ్లిషర్స్ గైడ్లు రాస్తారు, ఆ గైడ్లు బుక్స్ అన్ని కొనేసేవాడిని. ఒక లారీ బుక్స్ అయిపోయినాయి, మొత్తం 6 సబ్జెక్ట్స్. పెట్టుకుని చదివితే ఉపయోగం, చదవకపోతే ఏం ఉపయోగం? 10th అయిపోతుంది, కాలం అయిపోతుంది. అలాగే విగ్రహాలు కూడా చక్కగా మనం విగ్రహాలని ఏ విగ్రహమైనా పూజ చేసుకోవచ్చు. అందులో ఆయన ఏమంటారంటే, ప్రాణలింగము పాదరసంతో రసలింగాలను ఉంటాయి అన్నమాట, శివలింగాలు ఉంటాయి, అవి పెట్టుకోవద్దు అన్నారు. తర్వాత ఏ దేవాలయంలో అయినా నువ్వు చూడు, నర్మదా నది రాయతో చేస్తారనమాట శివలింగాలు. ఇవన్నీ నర్మదా నదిలో ఏమిటంటే బ్లాక్గా ఉంటాయి సాలగ్రామాలు. ఆ సాలగ్రామాలలో మళ్ళీ ప్రాణం ఉంటుంది, ఆ రాయ ఎదుగుతుంది. మెటమార్ఫిక్ రాక్స్ అని చెప్పేసి మనకి రాక్స్ కూడా పెరుగుతాయి. అందుకనే మనము పురాణం చదివినప్పుడు అగస్త్య మహర్షి మనం ఒక పర్వతం పెరిగిపోతుంది అన్నాడు. ఆ పర్వతాన్ని ఏం చేశాడు? తొక్కిపెట్టి ఉంచాడు. హిమాలయ పర్వతాల కంటే కూడా ఈ పర్వతం పెరుగుతుందని చెప్పేసి అగస్త్య మహర్షి ఏం చేస్తాడు? నార్త్ నుంచి ద్రాక్షారామంకి వెళుతున్నాను నేను, మళ్ళీ తిరిగి వస్తాను, అంతటి వరకు కూడా మేరు పర్వతం, అందువలన నువ్వు ఇక్కడే ఉండు, ఎదగకుండా ఉండు అంటే ఇది వరకు అలాగే ఉండిపోతాడు. ఇదివరకు పర్వతాలకు రెక్కలు ఉండేవి, అవి ఎగిరి ఎక్కడికి వస్తే అక్కడ ఎగిరేవి. ఇంద్రుడు రెక్కలను కట్ చేసేసాడు, ఇలా ప్రమాదం అవుతుందని. కాబట్టి మెటమార్ఫిక్ రాక్స్ అని ఉన్నాయి, ఆ పర్వతాలు పెరుగుతాయి. అలాగే ఈ రాక్స్ లో, ఈ సాలగ్రామంలో మనకేముంటుందంటే ఎదుగుతాయి ఇవి. తర్వాత రెండవది, అందుకే నంది, పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఏం చెప్పారు? నంది ఎదుగుతుంది అని చెప్పారు. తర్వాత రంకె వేస్తుంది, ప్రాణం ఉంటుంది సాలగ్రామాలలో. కాబట్టి మనము ప్రాణం ఉన్నదానికి తిండి పెట్టాలి కదమ్మా. మరి మనము దేవుడు అంటే ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీ ఫోర్స్, అంతే, అదే దేవుడు. దాన్ని మనం ఒక రూపం కింద ఇచ్చినప్పుడు మనం మనిషి ఏం చేస్తున్నాం? మనిషి భావనలో తీసుకొచ్చేసి రాముడు, కృష్ణుడు, శివుడు అని రూపాలు పెట్టినప్పుడు మనం బాడీ ఎలాగైతే పెరుగుతుందో ఆ బాడీ పెరగాలంటే తిండి పొయ్యాలి. కాబట్టి దేవుడికి పొద్దున్నే కాఫీ ఇవ్వాలి, టీ ఇవ్వాలి,
భోజనం పెట్టిన తర్వాత కిల్లి కూడా ఇవ్వాలి, అందుకే తాంబూలం పెట్టాం దేవుడికి. తర్వాత పవళింపు సేవ పవళింపు సేవ. పడుకోవాలా. అవును. తర్వాత మనం సెంట్లు సుప్రభాత కొట్టుకొని సేవ. ఎలాగైతే బయటకు వెళ్తామో అందుకనే ఆ దేవుడికి కూడా మనం సెంట్లు కొడతాం. గంధం సుగంధాలన్నీ పెడతాం, పన్నీర్లు వేస్తాం. సో వాట్ ఆల్ వీఆర్ టేకింగ్, మనము భగవంతుడికి అవి చేస్తున్నాం. కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా పరమేశ్వరుడికి ప్రతిరోజు పూజ అంటే ఏంటి, ఓ కుంకాలు పసుపులు వేసేసి ఓ గంటల గంటలు చేయాల్సిన అవసరం లేదు. మన ఆత్మను తీసుకెళ్ళి పరమాత్మ టపక్ మనం కలిపేయడమే ఈ యొక్క పూజ. అంటే ఫస్ట్ ఎట్లా వస్తుందండి, ఎల్కేజీలో చేస్తాం మనం, తర్వాత ఒక చిన్న ఎక్కాలు చెన్నై నేర్చుకుంటాం 1 2 3, తర్వాత పెద్ద క్లాసుల్లోకి వెళ్ళే కొద్ది ఎలాగైతే ఇంటిగ్రేషన్లో చేసేస్తాం. ఆ విధంగా మనకి స్టెప్ బై స్టెప్ ఎలాగైతే వస్తుందో ఈ భక్తిలో ఆటోమేటిక్గా క్లాసులో ప్రమోషన్ జగద్గురు అయినటువంటి కృష్ణుడు చేసేస్తూ ఉంటాడు, మనకు తెలియకుండానే చేసేస్తూ ఉంటాడు. కాబట్టి నిర్మోహాటంగా పెట్టుకోవచ్చు, మనం ఎలివేట్ అయిపోతూ ఉంటాం, ఎవల్యూషన్ అయిపోతూ ఉంటాం. మనకి ఆ భక్తి ఏమవుతుందంటే సాకార పద్ధతిలో స్టార్ట్ అయిపోయినటువంటి భక్తి నిరాకార పద్ధతిలో రామకృష్ణ పరమహంస చేసేస్తాడు. అంటే ఎన్ని రకాల సాధనలు ఉన్నాయి, అన్ని రకాల సాధనలు చేసేస్తావా అని రామకృష్ణ పరమహంసని వాళ్ళ ఫ్రెండ్స్ నవ్వేవారు. ఏమిటి, భైరవి మాత వచ్చి తంత్ర సాధన చేయిస్తుంది, తోతాపురి వచ్చి నిరాకార రూపంలో చేయిస్తాడు, యోగులు బైరాగులు ఎన్ని రకాల సాధనలు ఉన్నాయో దేవుణ్ణి అన్నీ చేసి పడేసాడు రామకృష్ణ పరమహంస. చేసేసిన తర్వాత మరి విగ్రహారాధన చేసేటప్పుడు కాళిక తల్లికి తినిపిస్తూ ఉండేవాడు. కాబట్టి మనము శివలింగం రూపంలో మనం చేసేటప్పుడు ఖచ్చితంగా మనం పూజ చేయాలి. ఒకవేళ ఊరెళ్తున్నాం అనుకో, జగద్గురువులైనటువంటి భారతీ తీర్థస్వాముల వారు, విధుశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు, శంకరాచార్యులు వారు మనకి శృంగేరికి, వాళ్ళే ఏం చేస్తారంటే జైత్ర యాత్ర, విజయయాత్ర, జయయాత్ర అని పెట్టుకుని మనం కారులో వెళ్తాం. వెళ్ళినప్పుడు వాళ్ళకు కూడా ఒక స్ఫటికలింగం ఉంటుంది. ఆ శివలింగం ఎవరిచ్చారో తెలుసా, సాక్షాత్తు జగద్గురు అయినటువంటి ఆదిశంకరాచార్యుల వారి కైలాసం వెళితే 5 లింగాలు ఇచ్చారు, శివుడు పార్వతి. అది నండూరు వారి వీడియోలో కూడా ఉంటుంది. అందులో ఒక ఈ యొక్క శివలింగము మన ఈ చంద్రమౌళీశ్వర స్వామి అనమాట, శారదా చంద్రమౌళీశ్వర స్వామి. కాబట్టి ఈ చంద్రమౌళీశ్వర స్వామి అనే సాక్షాత్తు శివుడు తన ఆత్మలింగంగా ఇచ్చినటువంటి ఆ లింగాన్నే వీళ్ళు టూర్స్కి తీసుకెళ్ళిపోతున్నారు, అక్కడే పీఠం పెడుతున్నారు, అక్కడే మొత్తం అష్టోత్తర శతనామావళితో పూజలు చేస్తున్నారు, నమ్మక చమకాలతో అభిషేకం చేస్తున్నారు, చేసేసి మళ్ళీ వాళ్ళు ఊరు వచ్చినప్పుడు శృంగేరి పీఠం వచ్చినప్పుడు తీసుకొచ్చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం ఊర్లు వెళితే మనకు కూడా మనం దుకాణంతో శివలింగాన్ని తీసుకెళ్ళిపోవచ్చు, పూజాపీఠాన్ని. లేదనుకోండి నీళ్ళల్లో పెట్టేయచ్చు, జల దిగ్బంధనం. లేదా కొంతమంది బియ్యంలో ధాన్యావాసం బియ్యంలో పెట్టేస్తారు, ఎలాగైనా పెట్టేయచ్చు. నెక్స్ట్ మనం పూజ చేయకపోతే మనకి ఏమైనా అరిష్టాలు జరుగుతాయా అండి అంటాడు. అసలు అరిష్టం అనేటటువంటిది శివుడు చేయడు. శివుడు తత్వమే ఏంటంటే ఎంతసేపు మేలు చేస్తాడు, శత్రువులకు కూడా మేలు చేస్తాడు ఆయన. కాబట్టి మన పూజ ఏమిటి, మనం దేవుడు సృష్టించిన కొబ్బరికాయ దేవుడికి చెప్తున్నాం, దేవుడు సృష్టించిన అరటిపళ్ళు దేవుడికి ఇస్తున్నాం, దేవుడు సృష్టించిన పువ్వు పళ్ళు ఇచ్చేసి మనం పూజ అంటున్నాం. స్వామి నాకు ఇచ్చేయని కండిషన్స్ పెడుతున్నాం. కాబట్టి మనం పసుపు కుంకాలు వేసేయడం ఇది ఇది దీనికి వస్తుంది, ఇది పూజ కాదమ్మా. ఆయన వలన ఆయనకి ఏం అభ్యంతరం లేదు. నిజమైన పూజకు అర్థం తెలుసుకోవాలా, అవినీతిని అడ్డుకోవాలా, ఆ తర్వాత పేద అబలలపైన, పసిపిల్లలపైన, అనాథలపైన, వృద్ధులపైన జరుగుతున్నటువంటి దాడిని మనము ఎదుర్కోవాలా. తర్వాత మన అత్తమామలు కానీ, తల్లిదండ్రులు కానీ, బయట వాళ్ళని కానీ, ముసలి వాళ్ళని కానీ చూడడం ఇదే పూజ. అంటే జగద్గురు అయినటువంటి స్వామి వివేకానందుల వారు ఇదే చెప్తారు, సర్వీస్ టు హ్యుమానిటీ ఇస్ రియల్ సర్వీస్ టు గాడ్ అని. కాబట్టి ఏ మహాత్ముడైనా ఇది చెప్తారు. కాబట్టి ఖచ్చితంగా శివలింగాలు, పెద్ద పెద్ద శివలింగాలు కూడా పెట్టుకోవచ్చు అని చెప్పేసి మన మిత్రుడైనటువంటి రమణానంద స్వామి మరి పెద్ద పెద్ద వాళ్ళు డబ్బులు తీసుకుంటారు, పెడతారు, తప్పేముంది. వాళ్ళు ఆ స్థాపన కోసం శివలింగాలు పెద్ద పెద్ద శివలింగాలే ఇస్తున్నారు. చేసేవాళ్ళు చేస్తున్నారు, చేయలేనటువంటి వాళ్ళు బయట దేవాలయాల్లో పెట్టేస్తున్నారు. కాబట్టి ఏమీ ఆక్షేపణ లేదు, దర్జాగా చేసుకోవచ్చు. శివుడికి శుద్ధమైనటువంటి నీళ్ళతో ఓం నమ శివాయ అని చేస్తే చాలు. తర్వాత సెకండ్ స్టెప్ పంచామృతాలు దొరికితే చేసుకుంటే తప్పు లేదు, దొరకకపోతే పంచామృతాల జోలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. రోజు శుద్ధమైన జలం, అదే శాస్త్రం చెప్పేది. నమ్మకాలు ఉపనిషత్తులో వేదాల్లో చెప్పబడింది ఉత్తి శుద్ధోదక జలమే.
మనం పూర్వీకులైనటువంటి మన తాతలు పెదనాన్నలు వాళ్ళు ఏం చేశారంటే ఈ ఫోన్లే ఈ పాలతో ఈ పంచామృతాలతో నెయ్యితో ఆవు నెయ్యితో పంచదారతో చెయ్యండి అన్నారు. కొంతమంది పంచదార దేవుడికి నైవేద్యమే పనికిరాదు అంటారు, గుడోదక నివేదనమే చెయ్యి అంటారు, బెల్లమే. మరి ఇక్కడ పంచదార అభిషేకం ఎందుకు చేస్తున్నాము అంటే ఇవన్నీ మనం పెట్టుకున్నవి. నార్త్ ఇండియాలో బెల్లం కాదు పంచదార కూడా అన్ని పెడతారు చిన్న చిన్నవి. మనలాగా పాయసాన్నాలు దద్దోజనాలు చక్కెర పొంగలు చేయరు అక్కడ. మామూలు సింపుల్ ఒక పండో ఒక చక్కెర బెల్లమో వేరుశనగ పప్పు ఏదో ఒకటి పెట్టేస్తారు. ఇకపోతే ఈ పంచామృతాలు అనేటటువంటివి ఎందుకు చేయాలి అంటే ఈ యొక్క శివలింగం అనేటటువంటిది రాయితో చేయబడి ఉంది, ఏ విగ్రహమైనా. అవి మట్టితో చేసినటువంటి మన శరీరము, ఇప్పుడు మట్టి కుండ తయారు చేస్తున్నాం, దాన్ని అప్పుడప్పుడు తడపకపోతే అది ఏమవుతుంది, పగిలిపోతుంది, బీటలు వేస్తుంది తయారైనప్పుడు. అలాగే మనం ఇటుక పగులుతుంది. క్యూరింగ్ బిల్డింగ్ కట్టినప్పుడు ఒక 15 రోజులు వాటర్ క్యూరింగ్ చేస్తాం, చేయకపోతే బిల్డింగ్ బెటలు వాడుతుంది. అలాగే హ్యూమన్ బాడీ కూడా మట్టితో తయారు చేయబడింది కాబట్టి మనము అందుకనే స్నానం చేయాలా, అంతేగాని మడి ఆచారం శుద్ధి కోసం కాదు. నీళ్ళు అందుకు తాగాల, లేకపోతే బాడీ పగిలిపోతుంది. కాబట్టి ఈ యొక్క దీనికి ఎలాగో ఈ విగ్రహాలకు కూడా చేయాలంటే ఫ్యాట్ కంటెంట్ కావాలి. పాలల్లో ఉంటుంది, పెరుగులో ఉంటుంది, ఆవు నెయ్యిలో ఉంటుంది, తేనెలో ఉంటుంది. కాబట్టి ఆ ఫ్యాట్ కంటెంట్ని ఆ రాత్ అబ్జర్వ్ చేస్తుంది, ఆ రాయి అబ్జర్వ్ చేసి పగలకుండా ఉంటుంది. కొన్ని సంవత్సరాల పాటు క్షేమంగా విగ్రహాలు ఉంటాయి. ఇందుకోసం పంచామృతాలు అనేవి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు కొంతమంది మామూలుగా ఇన్కార్పొరేట్ చేస్తారు. కొంతమంది కపటలు తయారయ్యి చెరుకు రసంతో చేస్తే నీకు ధనం వస్తుంది, ఆవు నెయ్యితో చేస్తే నీకు జ్ఞానం వస్తుంది, నేరేడు రసం, పళ్ళ రసాలు ఇవన్నీ పెట్టారు. ఇక ఇంకొక బ్యాచ్ వచ్చింది, ఇంకా అడ్వాన్స్ అనమాట. 9 రకాల నైవేద్యాలు, ఒక నైవేద్యం శివుడికి కుదరదు, 9 రకాల చీరలు, 9 రకాల గాజులు పార్వతీదేవి ఉంది. ఇలా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేసారు. కానీ వేదము, శాస్త్రము, ఉపనిషత్తులు కేవలం గ్లాసు నీళ్లు చాలు అని చెప్పింది. అలాగే శ్రీకృష్ణుడు కూడా భగవద్గీతలో క్లియర్గా పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నాడు. ఆకు, పువ్వు, పండు, గ్లాసు నీళ్లు చాలు. నిజమైన మనస్సును చూస్తాడు భగవంతుడు. కాబట్టి ఇది అమ్మ. కాబట్టి నండూరి గారు చెప్పినట్టుగా దర్జాగా ఇళ్లలో శివలింగం పెట్టుకోవచ్చు, బ్రహ్మాండంగా పూజ చేసుకోవచ్చు. ఏ రోజునైనా పూజ చేయకపోయినా వీళ్ళకి ఏమీ కాదు, నేను కావాల్సిన బాండ్ పేపర్ మీద రాసిస్తాను. అతి అద్భుతంగా వివరించారండి. నిజంగా చాలా మందికి శివలింగం పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా అనే విషయంలో చాలా డౌట్స్ ఉంటాయి. ఈ వీడియో చూస్తే అవన్నీ చక్కగా క్లారిటీ వస్తుంది వాళ్ళకి. ధన్యవాదాలు.